హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పంచదార లడ్డూలు యార్నాల కోసం అని చెప్పి ఒక 400 వరకు అయితే అమ్మాయి వాళ్ళు మనకిచ్చిన సారే. అలాగే మన కోసం అని చెప్పి ఇంట్లోకి ఒక 150 అలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఒక 50 ఉంటాయని చెప్పి మొత్తం ఒక 200, మొత్తం ఇక్కడ 600 to 700 లడ్డూస్ అయితే ప్రిపరేషన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి గీలో ఫ్రై చేసి పెట్టుకున్నారు. అలాగే జీడిపప్పు కూడా. పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళు పాకం పట్టేసి, ఒకళ్ళేమో పాకం తిప్పుతూ ఉన్నారు, పాకం పట్టేసి బూందీ దూస్తూ ఉన్నారు. ఆ ప్రిపరేషన్ మొత్తం పాకంలో వేసేసిన తర్వాత ఈ అత్త వాళ్ళు, అక్క వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న అత్త వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి లడ్డూలు చుడుతూ ఉన్నారు. ఇది చాలా వేడిగా కూడా ఉంటుంది. సో చేయటం కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని ఈజీగా చేయగలుగుతారు. ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను. షార్ట్లో ఏంటంటే కొంచెమే క్యాప్చర్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తాం కోసం వచ్చిన అందరి కోసం కూడా అత్త ఇంట్లో వంట అయితే చేస్తున్నారు. ఈవిడ మా నాయనమ్మ, అలాగే ఈవిడ మా అత్త, డాడీ వాళ్ళ సిస్టర్ బూందీ దూస్తూ ఉన్నారు. ఈవిడ మా అత్త కూతురు. ఇక్కడ మనం ఏమేమి వంటకాలు చేసామో చూద్దాము. బీరకాయ కర్రీలో పాలు పోసి వండారు. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ, పప్పు, అందులోకి గోంగూర చట్నీ, నెయ్యి, పప్పుచారు, అలాగే పెరుగు కామన్. ఇంకా దేంట్లోకైనా పెరుగు కామన్ కదా. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత, ఈ వంటలన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనం 1 day 2 days గ్యాప్ ఇచ్చి ఇక్కడ సలిమిడి ప్రిపరేషన్ చేస్తున్నారు. నోముల రోజు అయితే మనం నోముల ముందు రోజు ఐ థింక్ అనుకుంటా సలిమిడి ప్రిపేర్ చేస్తున్నారు. సలిమిడి కోసం అయితే తడి బియ్యం మనం ఒక 2 days ముందే నానబెట్టుకుంటూ ఉండాలి. ప్రతి పూట కూడా బియ్యం అనేది వాష్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అవి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి జల్లెడతో పట్టుకోవడానికి కొంచెం పిండి అయితే కాదు కాబట్టి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మంచానికి ఒక చీర కట్టారు, పల్చటి చీర కట్టేసి ఆ చీరలో బియ్యం పిండి వేసి దాన్ని జల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ పాకంలో నెయ్యి పోస్తూ ఉన్నారు. ఎక్కువ నెయ్యి పోసే చేస్తారు ఇక్కడ మా ఊర్లో చలిమిడైతే. లడ్డూలు కూడా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా కొలతలు అవి కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. బియ్యం పిండి మనం ఫస్ట్ పాకం అది పట్టేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి ముక్కలు, అలాగే బియ్యం పిండి, నెయ్యి పోసి తిప్పుతూ ఉండాలి. కొంచెం మనం ఆగినా కూడా అవి ఉండలు కడతా ఉంటాయి. కంటిన్యూస్గా అది అయ్యేంత వరకు కూడా దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో సేమ్ ఎక్కడైతే లడ్డూలు చేసామో చలిమిడి కూడా అత్త వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నారు. అత్తనే పాకం అది తిప్పుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఆల్మోస్ట్ ఉన్న అందరూ కూడా మన రిలేటివ్సే. ఇలాంటప్పుడు మనం ఫంక్షన్ ఉందంటే కనుక ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్తాం, మన ఇంట్లోకి వాళ్ళు వస్తారు. ఇలా హెల్ప్ అనేది చేసుకుంటూ ఉంటారు. తర్వాత బూందీ కూడా మన ఇంట్లోనే దూశారు. ఇంకొక స్వీట్ ఏమో యార్నాల్లోకి పాపిడి తీసుకొని వచ్చారు, బాక్స్ తాంబూలం. ఇలాగా మొత్తం అయితే 5 బాక్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. చలిమిడి వీడియో అలాగే మన లడ్డూల వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిపరేషన్ అంతా మీకు నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టిఫినీ నిండా కూడా చలిమిడి. ఒక టిఫినీ కాదండి, మనం 400 లడ్డూస్కి ఎంత చలిమిడి కావాలో అంత చలిమిడి ప్రిపేర్ చేస్తున్నారు.